హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు హరీష్. ఈరోజు మీ ముందుకి అంటే మనం రెగ్యులర్ గా పక్కన రోడ్డు పక్కన కనిపించే టీ స్టాల్స్ కావచ్చు, జ్యూస్ షాపులు కావచ్చు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ కావచ్చు, ఇవి ఎక్కడ తయారవుతాయి, ఇవి మనం పెట్టుకోవాలంటే ఎలా అప్రోచ్ అవ్వాలనుకునే వాళ్ళకి ఇది ఒక అద్భుతమైన వీడియో అనుకోవచ్చు. చాలా తక్కువ బడ్జెట్ లోనే ఈ దానికి సంబంధించిన ప్రొడక్ట్స్ అన్ని కూడా తయారు చేసి మనకైతే ఇవ్వడం జరుగుతుంది. అలాగే హోటల్స్ లో పెట్టుకోవాలనుకుంటుంటే ఎస్ఎస్ కి సంబంధించిన టేబుల్స్ కావచ్చు, కిచెన్ ఎక్విప్మెంట్స్ అన్ని కూడా వీళ్ళు రెడీ చేసేస్తారు. అదే మనకి బహదూర్పల్లిలో ఉన్నటువంటి ఎంఎస్ అండ్ ఎస్ఎస్ క్రాఫ్ట్స్ అని చెప్పేసి వాళ్ళు ఇక్కడ ఒక ఇండస్ట్రీయే పెట్టుకుని దానికి సంబంధించి చాలా తక్కువ రేటుకే మనకైతే అందజేయడం జరుగుతుంది. దానికి సంబంధించి అసలు ఇక్కడ ఇంకా ఏమేమి దొరుకుతాయి, దానికి సంబంధించిన విషయాలన్నీ కూడా మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. లాస్ట్ వరకు ఎండ్ అంటే స్కిప్ చేయకుండా చూడండి, ఎండ్ వరకు కూడా. మనదైతే ఇప్పుడు దీని గురించి తెలియచేయడానికి ఎంఎస్ అండ్ ఎస్ఎస్ క్రాఫ్ట్స్ నుంచి లోకేష్ గారు ఉన్నారు. ఆయన అడిగి ఇది అసలు ఎప్పుడు స్టార్ట్ అయింది, దీని అంటే ఏమేమి దొరుకుతాయి అనేది కూడా ఒకసారి అడిగి తెలుసు. హాయ్ సార్. హాయ్. ఎన్ని రోజులు అవుతుంది సార్ మనకి ఇండస్ట్రీ స్టార్ట్ చేసి? ఇండస్ట్రీ మేము స్టార్ట్ చేసి మొత్తం ఒక 10 to 15 years నుంచి మాకు ఎక్స్పీరియన్స్ ఉంది. 15 years నుంచి మొత్తం స్టెయిన్లెస్ స్టీల్ బిజినెస్ లోనే మేము రన్ చేస్తా ఉన్నాము. ఓకే. ప్రతి ఒక్క కూలింగ్ ఐటమ్స్ కానీ, స్టెయిన్లెస్ స్టీల్ కిచెన్ ఎక్విప్మెంట్, రెస్టారెంట్ కి సంబంధించిన ఎవ్రీథింగ్ మేము ఏదైతే ఉందో ప్రతి ఒక్కటి అందరు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది స్టెయిన్లెస్ స్టీల్ ఐటమ్స్. ఓకే. అంటే మన దగ్గర చిన్న చిన్న హోటల్స్ లో ఇప్పుడు గ్రైండర్స్ కావచ్చు, లేదంటే ఒక ఎస్ఎస్ కబోర్డ్స్, ఇప్పుడు చట్నీ అవి వేసుకోవడానికి క్యాన్స్ ఉన్నాయి, కంటైనర్స్ అలాంటివి కూడా దొరుకుతుంది. అన్ని ఎవ్రీథింగ్ స్టీల్ లో తయారయ్యి ఎవ్రీథింగ్ ఏదైనా కానీ మేము రెడీ తయారు చేసి ఇస్తారు. అలాగే పెద్ద పెద్ద హోటల్స్ కూడా మీరు పంపిస్తున్నారని తెలిసింది. పంపిస్తున్నాం 5 star హోటల్స్ రేంజ్ లో కూడా, అంటే భారీ ఎక్విప్మెంట్స్ కూడా మీ దాంట్లో తయారు చేస్తున్నాం సార్. మొత్తం కంప్లీట్లీ ఒక రెస్టారెంట్ కి పెద్ద ఏదైతే రెస్టారెంట్స్ హైఫైగా ఏదైతే పెట్టుకునే వాళ్ళకి ప్రతి ఒక్క ఐటమ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మొత్తం స్టెయిన్లెస్ స్టీల్ సంబంధించి మొత్తం మేమే ప్లానింగ్ ఇచ్చి వాళ్ళకి కంప్లీట్ గా సెటప్ చేసి డిజైన్స్ అన్ని కూడా మీరే డిజైన్ వాళ్ళకి ఎలా కావాలి అంటే కస్టమైజ్ చేసి మీరు చేస్తున్నాం. మేమే కస్టమైజ్ చేస్తున్నాము. ఓకే. అంటే వాళ్ళ కిచెన్ సైజ్ ఏదైతే ఉందో ఆ సైజు మెజర్మెంట్స్ తీసుకొని ఆ విధంగా రెడీ చేసి ఇస్తున్నాం. ఓకే, రైట్. ఒకసారి చూద్దాం సార్, మనం చూద్దాం. ఇదేంటి సార్? ఇది 2 door వర్టికల్ ఫ్రీజర్. ఇది వర్టికల్ ఫ్రీజర్ ఇది మొత్తం -టెంపరేచర్ డిగ్రీ సెంటిగ్రేడ్ లో ఉంటది కూలింగ్ మొత్తం. దీంట్లో వచ్చేసి నాన్ వెజ్ ఐటమ్స్ కూడా పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఓకే. అంటే దీంట్లో 2 door వస్తుంది, 4 door వస్తుంది. అంత మొత్తం స్టెయిన్లెస్ స్టీల్, ఇన్నర్ ట్యాంక్ గానీ బయట అవుటర్ గానీ మొత్తం అంతా స్టెయిన్లెస్ స్టీల్ తో తయారు చేయడం పడుతుంది. లోపల వచ్చేసి కూడా సెల్ఫ్ ప్లేస్ లో కూడా జాలీ ఇస్తున్నాం. అంటే ఇది మనకి ఇది వచ్చేసి రస్ట్ అనేది ఏమి ఉండదు, రస్ట్ ప్రూఫ్. ఇది మొత్తం కంప్రెషర్ యూనిట్ వచ్చేసి కూడా మనం హెవీ కంప్రెషర్స్ చేస్తాం. దీంట్లో ఏ ప్రాబ్లం ఉన్నా గానీ 1.5 year వరకు మేమే చూసుకుంటాం. వారంటీ సర్వీస్ కంప్రెషర్ కూడా 1.5 year వరకు మనమే ప్రొవైడ్ చేస్తాం. ఓకే. ఓకే. అంటే మిగతా ఈ వీటికి వచ్చేవాటికి ఇప్పుడు అంటే దీనికి ఎస్ఎస్ అంటున్నారు కదా, దీనికి ఏమన్నా మనకి సపరేట్ వారంటీ ఉంటుందా, లేదంటే మోటార్స్ వరకు 1.5 year ఉంటది. బాడీ మట్టికి అయితే 3 years వరకు మనం వారంటీ. 3 years అంటే సర్టిఫికేషన్ కి సంబంధించి ఏమన్నా ఇవ్వగలుగుతా? ఉంటుంది సార్. మేము యాక్చువల్లీ తేవడం మొత్తం స్టెయిన్లెస్ స్టీల్ జిందాల్లో మేము యూజ్ చేస్తాము. కస్టమర్ కి మనం చూపించడానికి కూడా దీని స్టిక్కర్ తీయం. కస్టమర్ పర్చేజ్ చేస్తారు కదా, చేసిన వాళ్ళకి వాళ్ళు వచ్చి వెరిఫై చేసుకునేంత వరకు స్టిక్కర్ తీయం. దీనికి వాళ్ళు వచ్చిన తర్వాత స్టిక్కర్ తీసి ప్యాకింగ్ చేసి వాళ్ళకి డెలివరీ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఫుడ్ కి సంబంధించింది కాబట్టి మనం కంపల్సరీ స్టెయిన్లెస్ స్టీల్ యూజ్ చేస్తారు. ఎక్కువ 304 గ్రేడ్ లో యూజ్ చేస్తారు. ఇకపోతే ఇవి ఏంటి సార్ మనకి? ఇవి సింక్ సార్. ఇది సింక్ ఏమైనా వాష్ చేసుకోవడం కోసం సింక్. ఇది సౌల మధ్యలో వాళ్ళ చెప్పులు కూడా ఇమీడియట్లీ అక్కడనే వాష్ చేసుకోవడం కోసం హ్యాండ్ వాష్. అంటే సైజెస్ కూడా మీరు కస్టమైజ్డ్ ఏ సైజ్ అంటే ఆ సైజ్ మేము చేసిస్తారు. ఇది వచ్చేసి బెన్మేరీ కౌంటర్ సార్. ఇది కర్రీస్ ఎప్పుడు వేడిగా ఉండడం కోసం ఇది బెన్మేరీ కౌంటర్ అంటారు. హీటర్ వస్తుంది. హీటర్ కూడా 1 year వరకు వారంటీ ఇస్తాం మనము. దీని లోపల కూడా కంటైనర్స్ కూడా వస్తాయి. కంటైనర్స్, క్యాప్స్ అన్ని వస్తాయి. అంటే మొత్తం అన్ని కూడా ఎస్ఎస్ గానే వస్తాయి. ఎస్ఎస్ మొత్తం ఇలా ఉంది కదా సార్, స్టెయిన్లెస్ స్టీల్ జిందాల్ అని చెప్పేసి. అవును, ఇలా ప్రొవైడ్ చేస్తాం. ఓకే. ఇది 4 కంటైనర్ పిండి స్టాండ్ సార్. ఇది ఓకే, పిండి స్టాండ్. ఇది అంటే దోశలు వేసే వాళ్ళ స్టవ్ పక్కన పెట్టుకొని చేసుకుంటారు. ఓకే. ఓకే. అంటే దీనికి ఇప్పుడు ఈ హీటర్ అవి ఇస్తున్నారు కదా, దీనికి ఏమన్నా వారంటీస్ ఇవి ఉంటాయా? ఇస్తున్నాం సార్. 1 year వరకు వారంటీ. వీటికి కూడా, హీటర్ కి కూడా 1 year వరకు వారంటీ. ఓకే. అంటే అవి కూడా మంచి కంపెనీయే వాడుతున్నారు. ఓకే. ఇంకా ఇది సార్? ఇది తందూరి బట్టి సార్. ఇది తందూరి అంటే రోటీస్, నాన్స్, కబాబ్స్ ఏదైనా వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఓకే. ఓకే. ఇది మొత్తం కుండతో తయారు చేసింది. బయట అంతా స్టెయిన్లెస్ స్టీల్ షీట్. ఇది లోపలంతా గ్లాస్ కూల్ ఉంటది. దీనిలో బొగ్గులు వేసుకొని చేసుకోవచ్చు, లేదనుకుంటే గ్యాస్ ద్వారా కూడా మనం ఇస్తున్నాం. గ్యాస్ కూడా చేస్తున్నాం. ఓకే. ఇది కూడా కస్టమైజ్ సైజు మనకి చిన్న నుంచి పెద్ద వరకు ఇలా ఉన్నాయి. మళ్ళీ దీంట్లోనే ఇంకా సివిల్ కూడా కట్టిస్తున్నాం, బ్రిక్స్ తోటి కూడా కట్టిస్తున్నాం. ఓకే. ఓకే.
ఇది మనకంటే ఇప్పుడు ఇదేంటి సార్? ఇది జ్యూస్ బాక్స్. ఇది జ్యూస్ రోడ్ సైడ్ పెట్టుకుంటారు కదా, బాదం మిల్క్, అవును. ఫ్రూట్ జ్యూస్ అలాంటిది. ఇది కూడా మనమే తయారు చేస్తాం మొత్తం కూలింగ్ సెటప్ తోటి. ఓకే. ఇది మొత్తం దీంట్లో కంటైనర్స్ వస్తాయి. ఇది యాక్చువల్లీ 10 కానాలది అంటారు. ఓకే. 10 కానాల జ్యూస్ బాక్స్ అంటారు. 10 కంటైనర్స్. ఓకే. దీనిలో క్యాన్స్, స్పూన్స్ విత్ క్యాప్స్ తో కలిపి మొత్తం కంప్లీట్ గా మేమే ఇచ్చేస్తాం. మొత్తం అన్ని ఫిట్టింగ్ తోటి ఇచ్చేస్తున్నాం. ఓకే. దీనికి ఎట్లా ఉంటుంది సార్? దీని కాస్ట్ ఎంత పడుతుంది మనకి? ఇప్పుడు ఈ 10 కానాలు అన్నారు కదా సార్, మనం కాస్ట్ వైజ్ గా చూసుకుంటే అయితే మార్కెట్ లో ఉన్న ప్రైస్ కంటే మనం తక్కువకే ఇస్తాం. ఎందుకంటే మనమే మ్యానుఫ్యాక్చరింగ్ మొత్తం కస్టమర్ కి అందరు వర్కర్స్ మా దగ్గరనే, టెక్నీషియన్స్ అందరు మా దగ్గరనే ఉన్నారు కాబట్టి మేము మార్కెట్ ప్రైస్ కంటే చాలా తక్కువ ప్రైస్ కి మేము కస్టమర్స్ కి ఇస్తున్నాం. దీనికి కూడా కంప్రెషర్ యూనిట్ అనేది ఉంటది. ఈ కంప్రెషర్ యూనిట్ కూడా 1.5 year వరకు మనం గ్యారంటీ అనేది ఇస్తున్నాం. ఓకే. అంటే ఫ్రిడ్జ్ అంటే లోపల కూలింగ్ కావచ్చు, మోటార్ ప్రతి ఒక్కటి ఏదైనా సరే వాళ్ళకి 1.5 year వరకు ఏది ఉన్నా గానీ ఇమీడియట్లీ మా పర్సన్స్ రియాక్ట్ అవుతారు. ఓకే. ఇకపోతే దీనికి సంబంధించి ఇప్పుడు ఇది మనం ఒక షాప్ లో ఎవరైనా పెట్టుకోవాలనుకుంటే ఇది 3 phase కావాల్సి వస్తుంది? సింగిల్ ఫేస్ యూనిట్ కంప్రెషర్స్ అవి మొత్తం. దీనికి వారంటీ ఎలా ఉంటుంది సార్? దీనికి 1.5 year వారంటీ. 1.5 year. ఏ కంప్రెషర్ కి అయినా కానీ 1.5 year వరకు వారంటీ కూలింగ్ ఐటమ్స్ కి మొత్తం. ఓకే. ఇక దీనికి సంబంధించి ఏమైనా మళ్ళీ వారంటీ ఇస్తారా? ఎస్ఎస్ కి సంబంధించి ఎస్ఎస్ కి మనం ఏదైతే 3 years వరకు ఇస్తున్నామో అది ఆల్మోస్ట్ 3 years వరకు ఉంటుంది. ఇది వచ్చేసి కంప్రెషర్ వచ్చేసి 1.5 year వరకు వారంటీ. ఇది యాక్చువల్లీ 10 కానాలది, 10 కంటైనర్స్. ఇది 6 కంటైనర్స్. ఇది వచ్చేసి 8 కంటైనర్స్. ఎక్కువ 6, 8, 10 ఇవే ఎక్కువనే సేల్ అవుతా ఉంటాయి. 4 కూడా చేస్తాం కానీ రిక్వైర్మెంట్ బట్టి మనం రెడీ చేస్తాం. ఓకే. ఇవి వాటర్ డిస్పెన్సర్స్ సార్, వాటర్ కూలర్స్. ఓన్లీ కూలింగ్ వాటర్. ఓన్లీ కూల్ వాటర్. ఇది 2 taps ఉంటాయి. 40 లీటర్ కాబట్టి సింగిల్ ట్యాప్ ఇచ్చాము. ఇది 150 లీటర్, ఇది 60 liters కాబట్టి డబల్ ట్యాప్ ఇచ్చాము. దీనికి కూడా సంబంధించి కూలింగ్ అంతా మోటార్స్ అన్ని కూడా సేమ్ అన్ని 1.5 year వారంటీ. ఇది కూడా సేమ్ కూలింగ్, అంత స్టెయిన్లెస్ స్టీల్ జిందాలే మొత్తం. దీనికి సంబంధించి కూడా సేమ్ వారంటీస్ అన్ని సేమ్ వారంటీస్ మొత్తం. ఓకే. అంటే పూర్తిగా ఇప్పుడు వాటర్ కాబట్టి కొంచెం నీట్ గా ఉంచుకోవాలి, అందుకే మేము చెప్తున్నాం కస్టమర్స్ కి ఎవరికి ఉన్నా కానీ ముందు స్టిక్కర్ తీయం మనం. తీయకుండా వాళ్ళు వచ్చి తీసుకెళ్లేటప్పుడు స్టిక్కర్ తీసి ప్యాకింగ్ చేసి ఇస్తాం. ఇది కూడా 2 door వర్టికల్ ఫ్రీజర్. ఇది అక్కడ చూపించింది, ఇక్కడ వితౌట్ మెస్ ఉన్నది. ఇది ఇంకా ఇప్పుడు రెడీ అవుతుంది, ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. లోపల ఇంకా ఎట్లాంటి ఉన్నాయి సార్ మనకి? అంటే కబోర్డ్స్ ఈ టైప్ లో కూడా చేస్తున్నట్టున్నారు కదా? చేస్తున్నాము. ఇదేంటి సార్? ఇవి రెడీ అవుతున్నాయి సార్. 2 burner చైనీస్ స్టవ్. ఇది చైనీస్ స్టవ్ ఇది రెడీ అవుతుంది. ఇది ఒక దోశ బట్టి ఇది రెడీ అవుతుంది, ఇంకా రెడీ కాలేదు. ఓకే. అంటే మన హోటల్స్ లో దోశ అది. ఇక్కడ సైడ్ చూసుకుంటే ఇది ర్యాక్ సార్. ఇది ఓకే. ఇది ర్యాక్. ఇవి కూడా స్టవ్స్ కదా? ఇది స్టవ్ సార్. ఓకే. ఇది బల్క్ స్టవ్ అంటారు. పెద్దది ఒక 15 నుంచి 20 కిలోల వరకు దీనిపైన వేసుకోవచ్చు. ఇది 2 burner. మన టిఫిన్ సెక్షన్స్ లో బోండాస్ కి, ఇడ్లీస్ కోసం, పూరీస్ కోసం వేసుకోవడానికి ఇది ఈజీగా ఉంటుంది. ఇవన్నీ ఎస్ఎస్ కబోర్డ్స్. ఇవి టేబుల్స్ సార్. ఇవి మొత్తం జిందాల్ టేబుల్ కి కూడా మొత్తం మేము జిందాలే ఎస్ఎస్ కంప్లీట్ ఎస్ఎస్. ఇంకా హోటల్స్ లో పెట్టుకోవడానికి కూడా బర్నర్స్ చూడండి ఎంత పెద్ద ఉన్నావో. హోటల్స్ లో పెట్టుకోవచ్చు, వంట చేసుకోవడానికి కానీ, అంటే క్యాటరింగ్ చేసుకునే వాళ్ళకి కావచ్చు, లేదంటే చిన్న చిన్న హోటల్స్ లో వాడుకునే వాళ్ళకి కావచ్చు. ఇవన్నీ కూడా బాగా యూజ్ అవుతాయి అన్నమాట. ఇవి కంప్లీట్ ఎస్ఎస్ తో చాలా మంచి క్వాలిటీతో చాలా తక్కువ రేటుకి ఇవ్వడానికి అయితే లోకేష్ గారు ప్రయత్నిస్తూ ఉంటున్నారు. ఇదేంటి సార్? ఇది 3 burner చైనీస్ సార్. ఇది చైనీస్ సార్. ఎక్కువ రెస్టారెంట్లలో యూజ్ చేస్తారు. ఇది సార్ చైనీస్ కి ఇండియన్ కి తేడా ఏముంటుంది సార్? చైనీస్ కి అనేది బర్నర్ ప్రెజర్ అనేది హెవీగా వస్తుంది. చైనీస్ కి, ఇండియన్ కి అనేది నార్మల్ గా వస్తుంది ఫ్లేమ్. చైనీస్ కి హెవీగా వస్తుంది, ప్రెజర్ తో వస్తుంది కాబట్టి ఎక్కువ చైనీస్ కి గ్యాస్ ఎక్కువ అవుతుందా తక్కువ అవుతుంది సార్? అన్నిటికీ సేమ్ గ్యాస్ సేమ్ ఉంటుంది, కాకపోతే బర్నర్ ప్రెజర్ అనేది చేంజ్ ఉంటుంది. దీనికి వచ్చే గ్రిడ్స్ అనేది వాళ్ళు చేసుకోవడానికి ఈజీగా ఉండడానికి గ్రిడ్స్ ఉంటాయి. ఆ గ్రిడ్స్ అన్నిటి ఈజీగా మూవ్ చేసుకోవడం కోసం ఉంటాయి ఇలా. ఓకే. ఇట్లా ఈ విధంగా వాళ్ళకి ఎవరికి ఏ విధంగా అయితే కావాలో కస్టమర్స్ కి దీంట్లో రౌండ్ గ్రిడ్స్ అనేవి సపరేట్. ఇది ఫుల్ కోన్ అని చెప్పేసి, హాఫ్ కోను, హాఫ్ కాలర్, ఇండియన్, చైనీస్, ఇట్లా దేనికి సంబంధించిన గ్రిడ్స్ దానికే ఉంటాయి అన్నమాట. అవి కూడా మనమే ప్రొవైడ్ చేస్తాం విత్ స్టవ్ తో. ఇచ్చే వాళ్ళకి అందరికి విత్ స్టవ్ తోటే ఇస్తాం. సార్ ఇండియన్ కి అలాగే చైనీస్ దానికి బర్నర్స్ కి ఎంత కాస్ట్ డిఫరెన్స్ ఉంటుంది? అది ఎక్కువ, ఇది ఎక్కువ? చైనీస్ ఎక్కువ ఉంటుంది సార్, ఇండియన్ కొంచెం తక్కువ ఉంటుంది. ఓకే.
అంటే ఇది కొంచెం ఎక్కువ క్వాంటిటీ బయట కంటే క్వాంటిటీ, దీని బర్నర్స్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువ ఉంటుంది. ఓకే, అంటే అదే గ్యాస్ తో ఇది కొంచెం ఎక్కువ మంటది బయటకు వస్తుంది. అదే అంతే. ఓకే సార్. ఇకపోతే ఇవి అంటే మన గ్రైండర్సా సార్? ఇది వెట్ గ్రైండర్ సార్. ఇవి కూడా మీరే తయారు చేస్తారు? ఇవి కూడా ఇది కూడా మనమే చేస్తాం మొత్తము. ఓకే, ఇది 10 లీటర్స్ వెట్ గ్రైండర్. ఇది అంటే పెద్దవి కూడా మీరు రెడీ చేసి 15-25 లీటర్స్ వరకు కూడా మనం చేస్తాం. యాక్చువల్లీ 10 లీటర్స్ ఇది. ఓకే, ఎవరికి కస్టమర్ కి ఎవరికి కావాలన్నా కానీ వాళ్ళు బయట వెళ్ళి తీసుకోవడం ఎందుకని చెప్పి కస్టమర్స్ కి మనమే ఇస్తున్నాం. ఓకే, అంటే ఇంకా ఇవి కాకుండా టీ స్టాల్స్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్, జ్యూస్ కౌంటర్స్, ఏవైనా సరే స్టీల్ కి సంబంధించిన ప్రతి ఒక్క ఐటమ్ ఏదన్నా కానీ మనమే రెడీ చేస్తాం. అంటే మిగతా బయట దొరికే దాని మీద టీ స్టాల్స్ ఎవరైతే పెట్టుకోవాలనుకుంటున్నారో అవి అయితే అంటే మీరు బయట కంపేర్ చేసుకుని ఇక్కడ రమ్మని కూడా చాలా క్లియర్ గా చెప్తున్నారు. తక్కువగా దొరికితేనే తీసుకువెళ్ళండి అన్నట్టుగా ఆయన చాలా క్లారిటీగా చెప్తున్నారు. 100% బయట దొరికే దాని మీద బెస్ట్ రేట్ అయితే ఇక్కడ ఇవ్వడానికి అయితే చేస్తున్నామని చెప్పి లోకేష్ గారు చెప్తారు. ఇంకా ఏమైనా ఉన్నాయి సార్ మనకి దీనికి సంబంధించి? ఇంకా కిచెన్ ఎక్విప్మెంట్స్ ఇంకా ఉన్నాయి ఇప్పుడు? అంటే ప్రజెంట్ ఇప్పుడు మీరు రెడీగా లేవు? ఇంకా రెడీ లేవు సార్. దీంట్లో వచ్చేసి బిర్యానీస్ కోసం బిర్యానీ స్టవ్స్, వాటి కోసం కూడా సపరేట్ గా రెడీ చేయడం జరుగుతుంది. దానిలో బిర్యానీస్ లో కూడా 2 టైప్స్ ఉంటాయి. ఒకటి 5 బర్నర్స్ అని, ఒకటి జిలేబీ బర్నర్స్ అని చెప్పి కొరియన్ బర్నర్ అలాంటివి చేస్తాం. ఇంకా కర్రీ కౌంటర్స్, ఇంకా చాలా ఇలాంటి స్టెయిన్లెస్ స్టీల్ కి సంబంధించిన ఏదైనా సార్ మనం చేస్తాం. రైట్ సార్. అంటే మనకి ఇక్కడ కంప్లీట్ గా కిచెన్ కి సంబంధించి లేదంటే ఏదైనా చిన్న హోటల్ పెట్టుకున్నాం అనుకున్నా, టీ స్టాల్ పెట్టుకున్నాం అనుకున్నా, జ్యూస్ షాప్ పెట్టుకున్నాం అనుకున్నా, ఏదైనా చిన్న ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పెట్టుకున్నాం అనుకున్నా కూడా లోకేష్ గారి దగ్గర MS&SS క్రాఫ్ట్స్ దగ్గర అయితే పూర్తిగా చాలా అద్భుతమైన ప్రొడక్ట్స్ ఉంటున్నాయి. కస్టమైజ్డ్ మీకు ఏ రకంగా కావాలంటే ఆ రకంగా వీళ్ళు కస్టమైజ్ చేసి మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది. అది కూడా బెస్ట్ క్వాలిటీ SS ని వాడి అలాగే మంచి వారంటీ గ్యారంటీస్తో సహా ఇస్తున్నారు. మీకు కావాలనుకుంటే మనకి కింద డిస్క్రిప్షన్లో వాళ్ళ సంబంధించిన కాంటాక్ట్ నెంబరు, లొకేషన్తో సహా ఇస్తాం. మీరు ఇక్కడికి వచ్చి కూడా విజిట్ చేసి కూడా చెక్ చేసుకుని తీసుకోవచ్చు అని చెప్పారు. సో ఇదండి మనం ఈరోజు చేసుకున్నటువంటి ఈ వీడియో అయితే. ఇలాంటి వీడియోస్ మీ ముందుకు ఇంకా తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తాం. ప్రజలకు ఉపయోగపడే ముఖ్యంగా చిన్న సైజ్ ఏదో ఒక బిజినెస్ చేసుకోవాలనుకునే వాళ్ళకి తప్పకుండా ఉపయోగపడే వీడియోస్ అయితే మేము మన ఛానల్లో మనకి ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ వస్తున్నాం. మీకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఫేస్బుక్, ఇన్స్టాని కూడా ఫాలో అవ్వండి. ఫ్యూచర్గా మీకు ఈ బిజినెస్కి సంబంధించిన వీడియోస్ కావాలనుకుంటే మాకు కమెంట్ రూపంలో తెలియజేయండి. దానికి సంబంధించిన వీడియోస్ కూడా మేము ప్రొవైడ్ చేస్తాం వాళ్ళకి. అది ఎక్కడున్నా సరే, ఏ ఏరియాలో ఉన్నా, రాష్ట్రాల్లో ఎక్కడున్నా కూడా అక్కడికి వెళ్ళి ఆ వీడియోని తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తాం. థ్యాంక్ యూ.